దుబాయ్ జాబ్ సెర్చ్ కోసం ఫ్లైట్ కూడా ఎక్కేశారు. కానీ ఫ్లైట్ లో ఉన్నంత సేపు చాలా క్వశ్చన్స్ రన్ అవుతాయి కదా. అసలు దుబాయ్ లో ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది, ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నా బ్యాగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలని మైండ్ లో చాలా రన్ అవుతాయి. అలా కంగారు పడుతున్న వాళ్ళైతే టెన్షన్ పడకండి, నేనైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. దుబాయ్ లో మీరు ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, దుబాయ్ లో కొన్ని టెర్మినల్స్ లో డైరెక్ట్ మనం ఇమిగ్రేషన్ కౌంటర్ కి నడుచుకొని వెళ్ళడానికి ఉండదు, ట్రైన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఆ ట్రైన్స్ అయితే ఎక్కాలి. ఇక్కడ కంగారు పడకండి, అదేంటి మేము ఫస్ట్ టైం వచ్చాం కదా మా దగ్గర డబ్బులు ఉండవు, ఎలా వెళ్ళాలి ఏంటి అని ఏమి కంగారు పడకండి. 1 రూపీ కూడా మీరు ఏం పే చేయక్కర్లేదు. ఇక్కడ కొంతమంది స్టాఫ్ అయితే ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయితే ఈజీగా మీరు ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోతారు. ట్రైన్ ఎక్కిన విత్ ఇన్ మినిట్స్ లోనే ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి కూడా రీచ్ అయిపోతారు. ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మీ పాస్పోర్ట్, వీసా కాపీ, ఇంకా బోర్డింగ్ పాస్ ఇవ్వండి. వాళ్ళైతే ఐ స్కాన్ చేసుకుంటారు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడిగినట్టయితే అసలు మీరు ఎందుకు దుబాయ్ వచ్చారు అంటే, ఒకవేళ కనుక మీరు విజిట్ వీసా మీద వచ్చినట్టయితే జాబ్ సెర్చ్ కి వచ్చాము అని చెప్పకండి, విజిట్ కి వచ్చాము అని చెప్పండి. ఇంకొన్నిసార్లు రిటర్న్ టికెట్ అడుగుతారు, అకామిడేషన్ మీరు ఇక్కడ ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నారో హోటల్ బుకింగ్ అడుగుతారు. ఒకవేళ హోటల్ బుకింగ్ ఉంటే హోటల్ బుకింగ్ చూపించండి, లేకపోతే మీరు ఎవరింట్లో అయితే స్టే చేస్తున్నారో వాళ్ళ ఎమిరేట్స్ ఐడి కాపీ, ఫోన్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ మీరు విజిట్ వీసా మీద వస్తున్నట్టయితే ఇమిగ్రేషన్ లోనే మీకు ఒక సిమ్ కార్డ్ కూడా ఇస్తారు. ఇమిగ్రేషన్ అయిపోయి బయటికి రాగానే మీకు బ్యాగేజ్ కలెక్షన్ ఏరియా కనపడుతుంది, అక్కడ మీ ఫ్లైట్ నెంబర్ చూసుకొని బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు దిగిన వెంటనే ఇంట్లో వాళ్ళకి నేను సేఫ్ గా ల్యాండ్ అయిపోయాను అని చెప్పాలి అనుకుంటారు కదా. ఇంకా ఇంటి దగ్గర నుంచి కూడా ఆటోమేటిక్ గా కాల్స్ వస్తాయి. సో మీకు ఇంటర్నెట్ ఉండదు కాబట్టి ఎయిర్పోర్ట్ లోనే మీకు ఇంటర్నెట్ ఉంటుంది, ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర నుంచి అందరూ వాట్సాప్ లో కాల్స్ చేస్తారు కదా, దుబాయ్ లో అయితే వాట్సాప్ కాల్స్ పని చేయవు. ఓన్లీ మీరు టెక్స్ట్ మెసేజెస్ మాత్రమే సెండ్ చేయగలరు, కాల్స్ అయితే ఇక్కడ బ్యాన్. మరి కాల్స్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారా? ఇక్కడ బోటీమ్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది, అది కూడా సేమ్ మనకి వాట్సాప్ లానే ఉంటుంది. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇంటి దగ్గర నుంచి వాళ్ళు కాల్ చేస్తే ఈజీగా మాట్లాడొచ్చు, పెద్దగా అయితే కంగారేం పడక్కర్లేదు.